రైతులందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో రైతు భరోసా డబ్బులు ఎవరైతే ఇంకా జమ కాలేదో మీ అందరికైతే ఈరోజు 10 గంటలకైతే జమ కానున్నాయి. ఎవరైతే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల నుంచి అలాగే 15 ఎకరాల వారికైతే 5 ఎకరాల నుంచి 16 ఎకరాల వారికైతే ఈరోజు మీకైతే ప్రూఫ్స్ అయితే చూపెడతాను. అంటే ఎవరికి జమ అయినాయి డబ్బులు వచ్చేసి ఎన్ని ఎకరాల వారికి అసలు ప్రభుత్వం అనేది జమ చేసింది ఈ వీడియోలో మీకైతే చూపెడతాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 ఎకరాల స్క్రీన్ షాట్ ఇది. 4 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 4 ఎకరాల పేమెంట్ ప్రూఫ్ అయితే ఇది. మీకు ఇలాంటి మెసేజ్ అయితే ప్రతి ఒక్కరికైతే వస్తుంది. ఇలాంటి మెసేజెస్ వచ్చే రాకనైతే వేచి ఉండండి. ఇంకా మీకు ఎవరికైతే జమ కాలేదో ఇలాంటి మెసేజ్ అయితే ఖచ్చితంగానైతే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఎకరాలకు సంబంధించి ఇది పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి 16,000 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. 16,125 రూపాయలు అయితే ఇలానైతే మీకైతే తెలంగాణ రైతు బంధు ప్రభుత్వం రైతు బంధు యాసంగి పథకం ద్వారా ఇలానైతే మీకైతే ఒకటైతే పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్ మెసేజ్కి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల వారికి అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. అలాగే 5 ఎకరాల వారికి అలాగే అంటే 5 ఎకరాల వారికి అయితే ఇంకా జమ కాలేదు. ఒకవేళ మీకు ఇంకా పడినట్టయితే అసలు ఎప్పుడు పడుతున్నాయి, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ప్రభుత్వం అనేది ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది, ఎప్పుడో డిసెంబర్ అన్నారు, మరి ఇంత ఆలస్యం అవ్వడానికి కారణాలు ఏంటిదో ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే మనకు ఈ 1 ఎకరం వారికి అయితే డిసెంబర్ నెలలోనే అయితే జమ కావడం జరిగింది. ఒకవేళ మీకు పడినట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికైతే నేనైతే రెస్పాండ్ అవుతాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే తెలంగాణ రైతు బంధు ఉందో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. యాసంగి రైతు బంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎన్ని ఎకరాలకు సాయం అందించారు అనేది అయితే సమాధానం చెప్పాలి. ఎన్ని నిధులు విడుదల చేశారనే దానిపై అయితే స్పష్టత లేదు. 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు సాయం అందినట్లు తెలుస్తుంది. అలాగే 4.5 ఎకరాల వారికి అయితే సాయం అందినట్లు తెలుస్తుంది. అయితే కొందరి రైతులకు మాత్రం ఇంకా పడలేదు. అంటే ఏదైతే మనకు ఇంకా 80% అయితే పడిందని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగతా 40% అయితే మీరందరికీ వచ్చేసి మనకి ఏదైతే మార్చి 15వ తేదీ ఉందో అప్పటి వరకు అయితే వేచి ఉండని అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి మార్చి 15 లోపు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కానున్నాయి. ఒకవేళ మీకు ఆ రోజున జమ కానట్టయితే మనకి ఏదైతే మార్చి 30 తేదీ అన్నారో ఆ రోజు వరకు అయితే వేచి ఉండండి. రైతు బంధు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లించే వారికైతే రైతు బంధు ఎందుకని వ్యాఖ్యానించారు. కేవలం భూమిని సాగు చేసే రైతన్నలకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు పన్ను చెల్లించేవారు ఎవరైతే ఉన్నారో వీరందరికైతే కట్ చేయడం జరుగుతుంది రైతు భరోసా డబ్బులు. అందుకే ఆలస్యం అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నారే. పాత పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో అదే విధంగానైతే అందరికైతే జమ చేస్తుంది. అయితే ఏదైతే మనకు ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండవచ్చు, మనకు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ వచ్చేసి అయితే మార్చి 30 వరకు అయితే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ కానున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇంటి స్థలం అయితే 5 లక్షలు ఇవ్వనున్నదండి ప్రభుత్వం వచ్చేసి. ఎన్నికల సమయంలో అయితే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేందుకైతే రేవంత్ సర్కార్ అయితే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇప్పటికీ 4 గ్యారెంటీలు అమలు చేయగా మరొక దానినైతే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించే దిశగా ఈ నెల 11నైతే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ లాంచ్ చేయనుంది. అర్హులైన వారికైతే ఈ పథకం సంబంధించింది అయితే ప్రతి ఒక్కరికైతే పేదవారికైతే ఉపయోగపడుతుంది అని అయితే నేనైతే భావిస్తున్నాను. ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీ వచ్చేసి మనకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో ప్రభుత్వం అయితే మాఫీ చేయనుంది. దీని గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చేసి రైతులకైతే పెద్ద శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. మనకి ఏదైతే మార్చి 30 రైతు బంధు ప్రక్రియ పూర్తి కాగానే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆ రోజున అందరికైతే రైతు రుణమాఫీ గురించి కూడా
అందరికైతే ఆ రోజునైతే మళ్ళీసారి అయితే స్పష్టతనైతే ఇవ్వనుందండి ప్రభుత్వం వచ్చేసి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అలాగే బ్యాంకులలో ఎవరు ఎన్ని అంటే లెక్కలు కట్టి అయితే మనకు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఎన్ని కోట్ల బడ్జెట్ సమావేశాలనైతే చెప్పడం జరిగింది. అయితే 19 లక్షల మందికి అయితే రైతు బంధువు అయితే కట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే గుట్టలు ఉన్నారో సాగు చేసే భూమి కాకుండా వీరి భూ కబ్జాలు ఉన్నారో వీళ్ళందరికైతే కట్ చేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో ఎవరైతే పొలాలు చేస్తున్నారో లేకపోతే పంటలు పండిస్తున్నారో వీరందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో నిజమైన రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ చేయనుందండి ప్రభుత్వం వచ్చేసి. చాలా స్పష్టంగానైతే చెప్పడం జరిగింది. మీకు కూడా తెలంగాణ ప్రభుత్వం అని ఇలానైతే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. ఇలాంటి మెసేజెస్ వస్తేనే మీకైతే మీ ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయినట్టు. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజెస్ ఒకవేళ రానట్టయితే మీరైతే వేచి ఉండండి. ఒకవేళ మీరు ఒక్కసారి 2 సార్లనైతే చెక్ చేయించుకోండి. మీ బ్యాంక్ ఖాతాలను అయితే తరచుగానైతే చెక్ చేయించుకోండి. ఒకవేళ మీకు మెసేజెస్ రాకుండా కూడా కొంతమందికి అయితే అకౌంట్లను అయితే జమ కావడం జరుగుతుంది. ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఆ పథకం సంబంధించింది అయితే ఇది అయితే ఇలా ఉంది. మనకి ఏదైతే మార్చి 30 అన్నారో అప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. మాకు కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయో పడలేదో అయితే మీకైతే ప్రూఫ్తోనైతే చూపెడతాను. ఇక్కడ చూసుకోవచ్చు. మాకు వచ్చేసి 3 ఎకరాల 10 గుంటలు అయితే ఉండడం జరిగింది. మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా పడలేదు. మాకు ఏదైతే పిఎం కిసాన్ సంబంధించింది అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. 16వ విడత ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ సంబంధించింది అయితే మనకి ఏదైతే రైతు ఏదైతే పిఎం కిసాన్ ప్రధానమంత్రి యోజన ఏదైతే ఉందో ఇలాంటి 16వ విడత డబ్బులు వచ్చేసి మనకి ఏదైతే మొన్ననైతే జమ చేయడం జరిగింది. 29 తారీఖు అయితే మనకైతే అందరికైతే జమ చేయనుందండి ప్రభుత్వం వచ్చేసి. ఒకవేళ మీకు రైతు భరోసా డబ్బులు ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది. అయితే 5 ఎకరాల వరకు అయితే ఈరోజు అయితే జమ కానున్నాయి. ఒకవేళ మీకు ఈ రోజున జమ కాకపోతే మనకి ఏదైతే మార్చి 15 వరకు అయితే వేచి ఉండండి. ప్రభుత్వం అయితే అలానే చెప్పడం జరిగిందన్నమాట. ఈ నరేంద్ర మోడీ ఇచ్చే 2000 రూపాయలు మీకు రానట్టయితే ఒక్కసారి అయితే మీరు ఈకేవైసీ అయితే ప్రతి ఒక్కరైతే కంప్లీట్ అయితే చేసుకోండి. 16వ విడతకు సంబంధించింది అయితే ఇది అప్డేటు. ఈకేవైసీ చేసుకున్న వారికి అయితే మనకి ఏదైతే డబ్బులు ఉన్నాయో పిఎం కిసాన్ యోజన కింద డబ్బులు అయితే అందరికైతే జమ కావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. ఆందోళన అయితే చెందుతున్నారు. మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చేది పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయల చొప్పున అయితే మాకు ఇంకా రాలేదు. అయితే మీ అందరికీ వచ్చేసి ఈ మార్చి 13 వరకు అయితే అంటే మార్చి 30 ఏదైతే ఉందో అప్పటి వరకు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. అప్పటి వరకు అయితే వేచి ఉండండి. తర్వాత మనకైతే ప్రక్రియ ఏదైతే కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే మనకి ఏదైతే రైతు రుణమాఫీ అన్నారో రైతు రుణమాఫీ గురించి అయితే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వనుంది. మనకు ఏదైతే ఇప్పుడు రైతు బంధువు ఎవరైతే ఉన్నారో ఆలస్యానికి అయితే ఎవరైతే ప్రభుత్వానికి పన్ను చెల్లించి కూడా వారైతే రైతు బంధువు తీసుకుంటున్నారో అసలు వీరందరికీ కట్ చేయడం జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందుకే ఆలస్యం అవడం జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం